నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు. ఇవాళ హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో మోస్తరు వర్ష సూచన. నల్గొండ జిల్లా చిట్యాలలో రోడ్డు ప్రమాదం. 2 బస్సుల మధ్య ఇరుక్కుని నుజ్జునుజ్జైన కారు, తప్పిన ప్రాణ నష్టం. ఐదుకు మించి చలాన్లు ఉంటే వాహనదారుడి లైసెన్సు రద్దు. చెల్లింపు ఆలస్యమైతే వాహనాన్ని స్వాధీనం చేసుకునేలా కేంద్రం కసరత్తు. 5 నుంచి 17 ఏళ్లలోపు పిల్లలకు ఉచితంగా ఆధార్ అప్డేషన్. దాదాపు 6 కోట్ల మందికి పైగా ప్రయోజనం కలుగుతుందన్న కేంద్రం. సుదర్శన చక్రం ఏర్పాటుకు నిర్విరామంగా పనిచేస్తున్న త్రివిధ దళాలు. దేశాన్ని శత్రు దుర్భేద్యంగా మార్చడమే లక్ష్యంగా వేగంగా అడుగులు. రాష్ట్రాన్ని వర్షాలు వదిలేలా లేవు. పలు ప్రాంతాల్లో వర్షం జోరుగా కురుస్తోంది. హైదరాబాద్లో వర్షాలతో పలు చోట్ల రోడ్లు జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అమీర్పేట్, బంజాగుట్ట, ఫిలింనగర్, ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, యూసఫ్గూడ, కోటి, ఆబిడ్స్, నాంపల్లి, బషీర్బాగ్లో వర్షం పడింది. లగ్డికాపూల్, లిబర్టీ, హిమాయత్ నగర్, నారాయణగూడ, లోయర్ ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో జోరు వాన కురిసింది. కుత్బుల్లాపూర్, చింతల్, మల్కాజ్గిరి, ముషిరాబాద్, సికింద్రాబాద్, వెస్ట్ మారేడుపల్లిలో వర్షం దంచుకొట్టింది. హైడ్రా, జీహెచ్ఎంసీ సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. లోతట్టు ప్రాంతాల్లో వరద నిలవకుండా పర్యవేక్షిస్తున్నారు. మెదక్ జిల్లాలోని పలు మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. కొల్చారం, చినశంకరంపేట, టేక్మల్లో భారీ వర్షం పడింది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా ములుగు జిల్లా ఏటూరు నాగారంలో 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, ఖమ్మం జిల్లా లింగాల 10 సెంటీమీటర్ల వర్షం పడింది. పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి జలాశయానికి వరద పోటెత్తుతోంది. శ్రీరామ్ సాగర్ నుంచి 2500 క్యూసెక్కులు, కడెం ప్రాజెక్టు నుంచి 7000 క్యూసెక్కులు, నదీ పరివాహక ప్రాంతాల నుంచి 57,668 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు 10 గేట్లెత్తి 27,918 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 20.175 టీఎంసీలకు గాను ప్రస్తుతం 19.20 టీఎంసీల వరద నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి 89,668 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల్లో మంజీరా వరద ఉధృతి స్వల్పంగా తగ్గింది. వనదుర్గ ఆనకట్ట నుంచి 11,489 క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదలవుతోంది. భారీ వరద కారణంగా క్యూలైన్ల పైన ఉన్న రేకులు, ఆలయ మండపానికి ఉన్న గ్రిల్స్, క్యూలైన్లు కొట్టుకుపోయాయి. వరదల వల్ల ఏడుపాయలకు భారీ నష్టం వాటిల్లిందని ఆలయాధికారులు తెలిపారు. మంజీరా ఉధృతి పూర్తిగా తగ్గగానే అమ్మవారి మూల విరాట్ దర్శనం కల్పిస్తామని ఆలయ ఈవో చంద్రశేఖర్ తెలిపారు.
నాగార్జున సాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. అధికారులు 26 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ కుడి కాలువకు 10,040 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 8,718 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. అలాగే నాగార్జున సాగర్ పవర్ హౌస్కు 32,724 క్యూసెక్కులు, స్పిల్వే ద్వారా 2.03 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 587 అడుగులకు చేరింది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. నల్గొండ జిల్లా చిట్యాల శివార్లో 2 ప్రైవేట్ బస్సుల మధ్య కారు ఇరుక్కుపోవడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి, మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు చిన్నపాటి గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను నార్కట్పల్లి కామినేని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ట్రావెల్స్ బస్సుల మధ్య కారు ఇరుక్కుపోవడంతో ముందు భాగం వెనక భాగం నుజ్జునుజ్జయింది. దీంతో వాహనాల రాకపోకలు కాసేపు నిలిచిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఎప్పుడు జరిగిందండి? ఎప్పుడు జరిగింది? ఇది ఎప్పుడైంది? జంట నగరాల్లో బస్సు ఛార్జీలను పెంచిన ఆర్టీసీ కొత్త రేట్లు సోమవారం నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది. నగరంలో దశలవారీగా ఓఆర్ఆర్ లోపల రాబోయే 2 ఏళ్లలో 2,800 ఎలక్ట్రిక్ బస్సులను దశలవారీగా ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఎలక్ట్రిక్ బస్సుల కోసం అదనంగా మరో 10 డిపోల ఏర్పాటు సహా వాటికి 10 ఛార్జింగ్ స్టేషన్లను అవసరమవుతాయని అధికారులు పేర్కొంటున్నారు. డిపోలు, ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు, వాటి నిర్వహణకు తప్పనిసరి పరిస్థితుల్లో అదనపు ఛార్జీలు వసూలు చేయాల్సి వస్తోందని, అందుకు ప్రజలు సహకరించాలని సంస్థ విజ్ఞప్తి చేస్తోంది. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో నడిచే అన్ని బస్సుల్లో అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నట్లు టీజీఎస్ఆర్టీసీ ప్రకటించింది. పెరిగిన ఛార్జీలను సోమవారం నుంచి వసూలు చేయనున్నట్లు స్పష్టం చేసింది. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, ఈ ఆర్డినరీ, ఈ ఎక్స్ప్రెస్ బస్సుల్లో మొదటి 3 స్టేజీలకు ₹5, 4వ స్టేజ్ నుంచి ₹10 అదనపు మొత్తాన్ని వసూలు చేయనున్నారు. మెట్రో డీలక్స్, ఈ మెట్రో ఏసీ బస్సుల్లో మొదటి స్టేజికి 5, రెండో స్టేజ్ నుంచి ₹10 అదనపు ఛార్జీ వసూలు చేయనున్నారు. హైదరాబాద్లో ప్రజా రవాణా మెరుగుపరిచేలా చర్యలు చేపట్టిన ఆర్టీసీ పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తెచ్చేలా పక్కా ప్రణాళికతో ముందుకెళుతోంది. మరిన్ని బస్సులు తీసుకొస్తే వ్యక్తిగత వాహనాల వాడకం తగ్గడం, ప్రజా రవాణా వినియోగం పెరుగుతుందని భావిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వ ఆదేశాలతో 2,800 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు సమకూర్చుకునేందుకు యాజమాన్యం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఆ ఎలక్ట్రిక్ బస్సులకి మౌలిక సదుపాయాలు కల్పించేలా చర్యలు చేపట్టింది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్లో 25 డిపోలుంటే డిపోల పరిధిలో 265 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి. ఈ ఏడాదిలో మరో 275 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తాయని ఆర్టీసీ వెల్లడించింది. ఒక్క డిపోలో 8 కోట్ల వ్యయంతో పూర్తిస్థాయిలో ఛార్జింగ్ కోసం హెచ్టీ కనెక్షన్లు ఏర్పాటు చేసింది. మరో 19 డిపోల్లో ఛార్జింగ్ కోసం హెచ్టీ కనెక్షన్లు ఏర్పాటు చేయనున్నారు. ప్రజా రవాణాన్ని మరింతగా విస్తరించేందుకు కొత్తగా 10 డిపోలు, 10 ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని భావిస్తుంది. వాటి మౌలిక సదుపాయాల కోసం వచ్చే ఏడాది నుంచి 392 కోట్ల మేర వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఆ భారాన్ని మోసే అవకాశం లేనందున సిటీ బస్సుల్లో అదనపు ఛార్జీని వసూలు చేసేందుకు అనుమతివ్వాలని ప్రభుత్వానికి ఆర్టీసీ యాజమాన్యం ప్రతిపాదించింది. ప్రతిపాదనకి సెప్టెంబర్ 23న రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది.
తప్పనిసరి పరిస్థితుల్లో అదనపు ఛార్జీలు వసూలు చేయాల్సి వస్తుందని, అందుకు ప్రజలు సహకరించాలని సంస్థ విజ్ఞప్తి చేస్తోంది. సానుభూతి పేరిట బీఆర్ఎస్ రాజకీయ డ్రామాలాడుతోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. జూబిలీహిల్స్ నియోజకవర్గంలోని యూసఫ్గూడ డివిజన్లో ఇందిరమ్మ మైనార్టీ మహిళా శక్తి పథకం కింద కుట్టు మిషన్లను పొన్నం పంపిణీ చేశారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ఎన్నో మహిళాభివృద్ధి పథకాలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మరింత పెంచాలంటే కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని కోరారు. కాంగ్రెస్తోనే జూబిలీహిల్స్ అభివృద్ధి సాధ్యమని పొన్నం ప్రభాకర్ పునరుద్ఘాటించారు. అభివృద్ధి చేసి చూపెడుతుంది, అభివృద్ధి చేస్తున్నటువంటి మాటలు విశ్వసించమని కోరుతూ ధన్యవాదాలు. రాష్ట్రంలో పత్తి సేకరణపై సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ ఏడాది ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో జిన్నింగ్ మిల్లులు టెండర్లలో పాల్గొనకపోవడంతో ఆ సమస్యను ఇదివరకే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులను కలిసి సీసీఐ కొనుగోళ్లపై ఈ నెల 1వ తేదీన అధికారులు చర్చలు జరిపారు. సీసీఐ విడుదల చేసిన టెండర్లో లింటు శాతం, L1, L2 అలాట్మెంట్, స్లాట్ బుకింగ్ ఏరియా మ్యాపింగ్ కోసం ఉన్న నిబంధనలపై సుదీర్ఘంగా చర్చించారు. అయితే రాష్ట్రంలో 341 జిన్నింగ్ మిల్లులు ఉన్నా ఇప్పటి వరకు టెండర్లలో ఎవరూ పాల్గొనకపోవడం గమనార్హం. కొనుగోళ్లలో ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో మరోమారు జిన్నింగ్ మిల్లుల ప్రతినిధులు సీసీఐ ఎండీతో ప్రత్యేక సమావేశం జరిపించి అమ్మకాలు ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. వచ్చే వారం పత్తి పంట కొనుగోళ్లు ఎటువంటి పరిస్థితిలోనైనా మొదలు పెట్టాల్సిందేనని మంత్రి పేర్కొన్నారు. ఓట్ చోర్ అంశంపై ఈ నెల 15 లోపు సంతకాలు సేకరణ పూర్తి చేయాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పార్టీ నేతలకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దేశంలో పెద్ద ఎత్తున ఓట్ చోరీ చేసి బీజేపీ 3వసారి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. ఎన్నికల సంఘం బీజేపీకి అనుబంధంగా పనిచేస్తోందన్నారు. ఈ అంశంపై ఇప్పటి నుంచే ప్రతి గ్రామంలో సంతకాల సేకరణ చేపట్టాలని జూమ్ మీటింగ్లో నేతలకు సూచించారు. గ్రామానికి కనీసం 100 మందితో సంతకాలు చేయించాలని దిశానిర్దేశం చేశారు. ప్రతి గ్రామంలో ఓట్ చోరీ ఎలా జరిగిందో ప్రజలకు వివరించాలని నేతలు సూచించారు. 3వ త్రైమాసికంలో రుణాల ద్వారా 9,600 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం సమీకరించుకోనుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఆ మొత్తాన్ని అప్పుల ద్వారా సేకరించనున్నట్లు రిజర్వ్ బ్యాంకుకు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు బాండ్లు జారీ చేసి రుణాలు తీసుకునే వివరాలను ఆర్బీఐకి పంపింది. అక్టోబర్లో 2,000, నవంబర్లో 3,600, డిసెంబర్లో 4,000 కోట్ల రుణాల ద్వారా తీసుకోవాలని ప్రతిపాదించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం మొదటి 6 నెలల్లో సెప్టెంబర్ వరకు 49,900 కోట్లను అప్పుల ద్వారా సమీకరించుకుంది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణలో అనేక వాస్తవాలు వెలుగులోకి వచ్చినట్లు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి న్యాయవాది సోమ భరత్ తెలిపారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ ప్రక్రియలో భాగంగా శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ఎదుట ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్, గూడెం మహిపాల్ రెడ్డిలు హాజరయ్యారు. ఫిర్యాదుదారులు పల్లా రాజేశ్వరరెడ్డి, చింతా ప్రభాకర్ తరపు న్యాయవాదులు వారిని క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ఫిరాయింపుదారులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమై క్రాస్ ఎగ్జామినేషన్ ఎలా ఎదుర్కోవాలో సూచించారని న్యాయవాది సోమ భరత్ ఆరోపించారు. సీఎంతో ఎమ్మెల్యేల భేటీకి సంబంధించిన సీసీ ఫుటేజీ కావాలని ట్రైబ్యునల్కు విజ్ఞప్తి చేశామని చెప్పారు. ఆ ఆధారాలను పిటిషన్ రూపంలో దాఖలు చేస్తామని తెలిపారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఏ వివరాలు అడిగినా నిరాకరించడమే పద్ధతిగా పెట్టుకున్నారని సోమ భరత్ వెల్లడించారు. ఇప్పటి వరకు జరిగిన ప్రొసీడింగ్స్ అన్ని కూడా ఫిరాయించిన ఎమ్మెల్యేల ఎవిడెన్స్ క్రాస్ ఎగ్జామినేషన్ మాత్రమే అయింది. ఇంకా అనేక మంది సాక్షులని విచారణకు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది. పెద్ద మొత్తంలో రికార్డును కూడా కాల్ఫర్ చేయాల్సిన అవసరం ఉన్నది. స్పీకర్ గారు కామన్వెల్త్ స్పీకర్స్ సమావేశము బార్బడోస్ లో ఉంది. దాంట్లో పార్టిసిపేట్ చేయడం కోసం వెళ్తున్నారు కాబట్టి ఈ కేసుని తదుపరి విచారణ కోసము ఈ నెల 24వ తారీఖుకి వాయిదా వేశారు. ప్రేమించాడు, గుట్టుగా పెళ్లి చేసుకున్నాడు. కానిస్టేబుల్ ఉద్యోగం రాగానే కాపురం చేయమంటే ముఖం చాటేశాడు. వెతుక్కుంటూ యువకుని గ్రామానికి చేరుకున్న యువతి కాపురానికి ఒప్పుకునే వరకు వదిలేది లేదని భీష్మించింది. 2 సార్లు ఆత్మహత్య యత్నానికి పాల్పడి ప్రాణాలతో బయటపడింది.
అయినా ఆమె గోడు ఎవరూ పట్టించుకోకపోవడంతో మనస్తాపానికి గురై ప్రియుని సొంత గ్రామానికి వెళ్లి మరోమారు పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకుంది. శనివారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తనువు చాలించింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తితో కాపురం చేసేందుకు ఆమె చేసిన పోరాటం చివరకు విషాదాంతమైంది. గౌడ్స్ మాదేసి అట్టు స్టేషన్కి వెళ్ళి నేను డైరెక్ట్గా ఎస్పీ సార్ దగ్గరికి వెళ్ళిన. ఆయన నాకు ఎవరు ఏ న్యాయం చేయలేదు. టైం కావాలని మొత్తం ఆ టైం ఇచ్చారు. ఇప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు, ఈ పోలీసు వాళ్ళు అందరూ ఆ అబ్బాయికి సపోర్ట్ చేసి అందరు సేవ్ చేస్తున్నారు. నేను ఇన్ని రోజులు రఘునాథ్ భార్యలానే ఉన్నా, ఇప్పుడు అట్లనే ఉంటే ఇప్పుడు అతని మీద కేసు, అతని మీద, వాళ్ళ అన్నల మీద, వాళ్ళ మేనమామ కొడుకు వీరేష్ మీద, అందరి మీద కేసు ఫైల్ అయినా సరే నేను మాత్రం వాళ్ళ ఇంట్లోనే ఉంటాయి. తర్వాత అయినా లేదు సార్, ఓన్లీ మా క్యాస్ట్ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళ నాన్న, వాళ్ళ ముగ్గురు అన్నలు, వీరేష్ గౌడ్ అనుకుంటున్న వీరేష్ గౌడ్, వీళ్ళ మీద సార్ కేసు జరగాలి. ఒకవేళ జరిగినా కానీ నేను మాత్రం వాళ్ళ ఇంట్లోనే ఉంటా, అతని భార్యగానే వాళ్ళ ఊర్లోనే చచ్చిపోతా. 3 నెలల కిందట తనకు జరిగిన అన్యాయాన్ని గద్వాలలో మీడియాకు వివరించేందుకు వచ్చి ప్రియాంక చెప్పిన మాటలివి. అప్పుడన్న మాటల్నే నిజం చేసింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తితో కాపురం కోసం 3 నెలలుగా అతడి సొంత గ్రామంలో ఒంటరి పోరాటం చేస్తూ చివరకు అక్కడే తనువు చాలించింది. మృతురాలి కుటుంబ సభ్యులు చెప్పిన కథనం ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన ప్రియాంక, జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం చిన్నోనిపల్లికి చెందిన రఘునాథ్ గౌడ్కి హైదరాబాద్లోని ఓ కోచింగ్ సెంటర్లో పరిచయం ఏర్పడింది. స్నేహం కొద్ది రోజుల్లోనే ప్రేమగా మారి గుట్టుగా పెళ్లి చేసుకునే వరకు వెళ్ళింది. ఈలోగా అతనికి కానిస్టేబుల్ ఉద్యోగం రావడంతో అందరినీ ఒప్పించి కాపురానికి తీసుకెళ్తానని నమ్మించాడు. చివరకు ముఖం చాటేశాడు. కొన్ని నెలల తర్వాత రఘునాథ్ని వెతుక్కుంటూ అతని సొంత గ్రామం చిన్నోనిపల్లికి చేరుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు అడ్డురాని కులం ఆ వ్యక్తికి కాపురానికి మాత్రం అడ్డొచ్చింది. కుటుంబ సభ్యులు, బంధువుల మాటలు విని కాపురానికి ససేమీరా అనడంతో ప్రియాంక నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. అయినా పట్టించుకోకపోవడంతో అట్రాసిటీ కేసు పెట్టి జైలుకు పంపింది. జైల్లో ఉన్నన్ని రోజులు రఘునాథ్ గౌడ్ ఊళ్ళోనే అతని కోసం ఎదురు చూస్తూ ఒంటరి పోరాటం చేసింది. అతని కుటుంబ సభ్యులు ప్రియాంక వైపు కన్నెత్తైనా చూడలేదు. ఇటీవలే బెయిలుపై బయటకు వచ్చిన రఘునాథ్ మల్దకల్లో ఉన్నాడని తెలుసుకుని తన సంగతేంటో తేల్చాలని ప్రియాంక వెళ్ళింది. పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసింది. వెంటనే 108లో గద్వాల ప్రభుత్వాసుపత్రికి పంపారు. కోలుకున్న ప్రియాంక మళ్లీ మల్దకలకు వెళ్ళింది. అక్కడ్నుంచి శుక్రవారం అర్ధరాత్రి చిన్నోనుపల్లికి చేరుకుని మరోసారి ఆత్మహత్య యత్నం చేసింది. అపస్మారక స్థితికి చేరుకున్న ఆమెను మళ్లీ గద్వాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున ప్రియాంక ప్రాణాలు విడిచింది. మా అమ్మలు ఉండొద్దంటున్నారు. నేను బయటకు వచ్చిన. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి ఏంటంటే మా ఊరు చిన్నోనిపల్లి ఐజా పక్కన వెళ్ళి అక్కడ పోయి చచ్చిపోనా పీడా పోయిద్ది అనేసి చెప్పింది నాకు. సో మరి వాళ్ళ నాన్న కలిసిన నేను. వాళ్ళ నాన్న కలిస్తే నన్ను వాళ్ళ నాన్న అడిగిండు, కలిసి మీది ఎక్కడ అని అంటే నేను ఇట్లా మీ రఘునాథ్ కోసం వచ్చిన అంటే అవునా మీరు మాకు తెలియదని చెప్పి నాకు తెలిసి ఇంతకుముందు వాళ్ళకి అయితే నాకు తెలియదు అనేసి అన్నారు. సరే తెలియకుండా సరే ఫోన్ చేసి అడగండి నేను ఎందుకు వచ్చినా ఏంటి అనేసి అని చెప్తే కూర్చుంటే వాళ్ళ మేనకొడుకు వచ్చిన అసలు ఎవరు నువ్వు అంటే ఎస్సీ వాళ్ళు అంట మేము మాకు తెలిసింది అసలు నువ్వు ఎట్లా వస్తావు మా ఇంటికి, నువ్వు మా ఇంటి ఎట్లా కూర్చుంటావు, ఎస్సీ వాళ్ళు మా చుట్టుపక్కల ఏరియాలోనే లేరు, అలాంటిది నువ్వు మా ఇంటికి వచ్చి ఉంటావా, నువ్వు ఒక ఎస్సీ అమ్మ అనేసి అతను మాట్లాడిండు. మాట్లాడితే నేను రాలేదు, నన్ను మీ నాన్న తీసుకొచ్చిన అనేసి నేను వెళ్ళిపోతా ఉంటే నన్ను కొట్టింది సార్ అతను. వాళ్ళ నాన్న ఈ వీరేష్ గౌడ్ అన్న అబ్బాయి ఆమె ఎస్సీ అమ్మాయి మనకొద్దు అని బాగా ఫోర్స్ చేయడం వల్ల సార్ ఇప్పుడు నాకు అతను కాంటాక్ట్లో లేడు. ప్రియాంక మృతిపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మల్దకల్ వెళ్లిన ప్రియాంకని రఘునాథ్ గౌడ్ కుటుంబ సభ్యులు, బంధువులు విషమిచ్చి చంపారని ఆరోపిస్తున్నారు. అపస్మారక స్థితిలో ఆసుపత్రి చేరుకున్న ప్రియాంకను పట్టించుకోలేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కానిస్టేబుల్పై కేసు నమోదు చేసి 3 నెలలుగా న్యాయ పోరాటం చేస్తున్నా పోలీసులు, ప్రజాప్రతినిధులుగాని పట్టించుకోకపోవడంపై ప్రజా సంఘాలు భగ్గుమన్నాయి. కానిస్టేబుల్ సహా అతని బంధువులపై చర్యలు తీసుకోవాలంటూ ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగాయి. కూడా ఫోన్ చేసి అక్కడ ఎందుకు ఉండాలా, ఆడు మోసం చేసిన కదా సార్ కంప్లైంట్ ఇచ్చినాం కదా వచ్చేయాలంటే లాస్ట్ ఫైనల్ ఒకసారి అతనితో మాట్లాడి వస్తానని చెప్పింది. 12 ఇంకప్పుడు అమ్మాయినే అంబులెన్స్ లో వెళ్తున్నారని ఫోన్ చేసింది. ఆ అమ్మాయి ఎప్పుడైతే ఇంట్లోకి వెళ్ళిందో ఎవరుకుంటారు ఇల్లు కరెంట్ తీసేశారు. వీళ్ళు మొత్తం ప్లాన్ ప్రకారం వాళ్ళ మేనత్తలో రఘుగాడు వాళ్ళ బంధువులు
15 మంది అక్కడ పట్టుకొని మందు పోసి అంబులెన్స్ ఫోన్ చేసి ఇక్కడ పిచ్చిదాన్ని బారేసారంటే ఇక్కడ బారేసారు. ఈ డాక్టర్ల నిర్లక్ష్యం కూడా ఇక్కడ జాతర జరిగింది. దాదాపు వాళ్ళ ఇంటి దగ్గరనే ఉన్నది, వాళ్ళ ఇంటి దగ్గరనే ఉన్నది. ఇంటి దగ్గరనే ఉంటే కూడా ఈ వ్యవస్థ పట్టించుకోలేదు. ఇది హత్య, ఇది ప్రభుత్వ హత్య, ఇది పోలీస్ హత్య అని చెప్పి మేము తెలంగాణ ప్రజలు చేస్తూ అందరినీ కూడా అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అన్నౌన్ పాయిజన్ తీసుకుందని చెప్పి 100 కాల్ వస్తే ఇమ్మీడియట్లీ పోలీస్ రెస్పాండ్ అయ్యి ఆమెను గవర్నమెంట్ హాస్పిటల్ చేయడం జరిగింది. మీకు మళ్ళా అమ్మాయి నేను వెళ్తాను ఈవినింగ్ 4 ఆ ప్రాంతంలో స్టమక్ వాష్ చేసిన తర్వాత కూడా అమ్మాయి బలవంతంగా నేను ఎట్లా ఉండమన్నా మళ్ళీ హాస్పిటల్ సిబ్బంది లేదు మేము వెళ్తామని చెప్పి మళ్ళీ రిటర్న్ అయిపోవడం జరిగింది. దాంతో పాటు మళ్ళీ నైట్లో పాయిజన్ అంటే ఆమెకు ఇంకా మళ్ళీ ఎక్కువైందని చెప్పేసి ఇమ్మీడియట్లీ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. ట్రీట్మెంట్ చేసుకున్నాక అందరూ ప్రియాంక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కానిస్టేబుల్ రఘునాథ్ గౌడ్ను ఎస్పీ సస్పెండ్ చేశారు. రఘునాథ్ గౌడ్ సహా అతని కుటుంబ సభ్యులు సహా 22 మంది బంధువులపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు. దగ్గుమందు తీసుకుని 14 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన వేళ మధ్యప్రదేశ్లో ఎక్కువ మంది పిల్లలకు ఆ మందును సూచించిన డాక్టర్ ప్రవీణ్ సోనీని పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు సిరప్ను తయారు చేస్తున్న తమిళనాడులోని కాంచీపురానికి చెందిన శ్రీ సన్ ఫార్మా యూనిట్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కంపెనీ తయారు చేసిన దగ్గుమందును తనిఖీ చేయగా అందులో 48.6% డై ఎథైలిన్ గ్లైకాల్ ఉందని తేలింది. అత్యంత విషపూరితమైన ఈ రసాయనం వల్ల కిడ్నీలు విఫలమవుతాయి. అటు శ్రీసన్ ఫార్మాస్యూటికల్స్ పై సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ కూడా చర్యలకు ఉపక్రమించింది. ఆ సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే తమిళనాడు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ FDAకు లేఖ రాసింది. ఇక మరణాలకు కారణమైనట్లు అనుమానిస్తున్న మరో దగ్గు సిరప్ నెక్ట్రోడిఎస్ నమూనా ఫలితాల వివరాలు వెల్లడి కావలసి ఉంది. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, త్వరలో రాష్ట్రాల ఆరోగ్య అధికారులతో సమావేశం నిర్వహిస్తామని కేంద్ర ఆరోగ్య వర్గాలు వెల్లడించాయి. 2 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలకు దగ్గు జలుబు మందులను సూచించకూడదని స్పష్టం చేసింది. కాగా ఇప్పటికే మధ్యప్రదేశ్, తమిళనాడు, కేరళ, తెలంగాణ వంటి రాష్ట్రాలు కోల్డ్ రీఫ్ సిరప్ వాడకాన్ని నిషేధిస్తూ ప్రజా హెచ్చరికలు జారీ చేశాయి. 5కు మించి చలాన్లు ఉంటే ఇక నుంచి వాహనదారుడి లైసెన్స్ రద్దయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు కేంద్ర రవాణా శాఖ సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ 1989లో కీలక సవరణలు ప్రతిపాదించింది. 45 రోజుల్లోగా చలాన్లు చెల్లించుకుంటే వాహనాన్ని అధికారులు స్వాధీనం చేసుకోవచ్చని ముసాయిదా నిబంధనల్లో పేర్కొంది. ప్రస్తుతం 90 రోజుల్లో చలాన్ కట్టాల్సి ఉండగా కొత్త నిబంధనలలో గడువును 45 రోజులకు తగ్గించారు. చలాన్ల చెల్లింపులను ఆలస్యం చేస్తే ఆ వాహనంపై రవాణా శాఖ ఎలాంటి లావాదేవీలను నిర్వహించదని కేంద్రం ముసాయిదా నిబంధనలో పేర్కొంది. చలాన్ల జారీ, చెల్లింపు, అప్పీల్ చేయడం వంటి అంశాలను డిజిటల్ మానిటరింగ్ ఆటోమేషన్ ఆధారంగా వేగవంతం చేయాలని తెలిపింది. నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనదారులకు సంబంధిత అధికారులు 3 రోజుల్లోగా ఎలక్ట్రానిక్ రూపంలో, వ్యక్తిగతంగా 15 రోజుల్లోగా నోటీసులు పంపాలని స్పష్టం చేసింది. ముసాయిదా నిబంధనలపై అభ్యంతరాలు, సూచనలు ఉంటే ఢిల్లీలో రహదారి రవాణా మంత్రిత్వ శాఖలోని అదనపు కార్యదర్శికి పంపొచ్చని పేర్కొంది. ఆధార్ బయోమెట్రిక్ అప్డేషన్ సేవను 5 నుంచి 17 ఏళ్ల లోపు వయసున్న పిల్లలకు ఏడాది పాటు ఉచితంగా అందించనున్నట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ తెలిపింది. ఈ కార్యక్రమం వల్ల 6 కోట్ల మందికి పైగా పిల్లలకు ప్రయోజనం కలుగుతుందని పేర్కొంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం 5 ఏళ్ల లోపు ఉన్న పిల్లల ఫోటోగ్రాఫ్, పేరు, పుట్టిన తేదీ, లింగం, చిరునామా, జనన ధృవీకరణ పత్రాలు ఇచ్చి ఆధార్లో పేరు నమోదు చేసుకోవడానికి వీలుంది. 5 ఏళ్ల వయసులో బయోమెట్రిక్స్ సరిగా ఏర్పడి ఉండవన్న కారణంతో వేలిముద్రలు, కనుపాపల గుర్తులు తీసుకోమని అధికారులు తెలిపారు. ఇలాంటి పిల్లలు 5 ఏళ్లు నిండిన తర్వాత ఒకసారి, 15 ఏళ్లకు చేరుకున్న తర్వాత మరోసారి తప్పనిసరిగా బయోమెట్రిక్స్ను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. అందుకోసమే ఏడాది పాటు 5 నుంచి 17 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలందరికీ ఈ సేవలను ఉచితంగా అందించాలని నిర్ణయించినట్లు అధికారులు వివరించారు. బయోమెట్రిక్స్ అప్డేట్ చేసుకోవడం వల్ల పాఠశాలల ప్రవేశాలు, ప్రవేశ పరీక్షల రిజిస్ట్రేషన్, స్కాలర్షిప్ ప్రయోజనాలు, వివిధ పథకాల ద్వారా అందే డీబీటీలు పొందడానికి వీలవుతుందని తెలిపారు. 2035 నాటికి దేశాన్ని శత్రు దుర్భేద్యంగా మార్చాలని
లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రం ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. సుదర్శన చక్ర రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసి కీలక వ్యవస్థలను కాపాడాలని భావిస్తోంది. ఇందుకోసం త్రివిధ దళాలు నిర్విరామంగా పనిచేస్తున్నాయి. సుదర్శన చక్రం ఏర్పాటులో ఓ స్తంభంగా భావించే ఎయిర్ డిఫెన్స్ గన్స్ కొనుగోలు చేసేందుకు కేంద్రం టెండర్ జారీ చేసింది. వీటిని పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో మోహరించనున్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో సరిహద్దు గ్రామాలపై పాకిస్తాన్ దాడులు చేసిన నేపథ్యంలో వాటి రక్షణకు కేంద్రం చర్యలు ప్రారంభించింది. సుదర్శన చక్ర రక్షణ కవచం ఏర్పాటులో ఓ పిల్లర్గా భావించే ఎయిర్ డిఫెన్స్ గన్స్ పై దృష్టి సారించింది. ప్రభుత్వ అధీనంలోని అడ్వాన్స్డ్ వెపన్ అండ్ ఎక్విప్మెంట్ ఇండియా లిమిటెడ్ AWEIL సంస్థ నుంచి 6 AK-630 30mm గన్లను కొనుగోలు చేసేందుకు టెండర్ జారీ చేసింది. వీటిని పాక్ సరిహద్దు ప్రాంతాల్లో మోహరించనుంది. ఆపరేషన్ సింధూర్ వేళ పాకిస్తాన్ సైన్యం జమ్మూ కశ్మీర్, పంజాబ్లోని పౌరులు, మతపరమైన భవనాలపై నేరుగా దాడులు చేసింది. ఆ ఘటనల నుంచి నేర్చుకున్న పాఠాల ఆధారంగా ఈ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కొనుగోలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ ఎయిర్ డిఫెన్స్ గన్ వ్యవస్థ 4 కిలోమీటర్ల పరిధి కలిగి ఉంటుంది. నిమిషానికి 3000 రౌండ్ల వరకు ఫైర్ చేయగల సామర్థ్యం దీని సొంతం. అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ పనిచేసే ఎలక్ట్రో ఆప్టికల్ ఫైర్ కంట్రోల్ సిస్టమ్ను కలిగి ఉంటుంది. రాబోయే 10 ఏళ్లలో దేశంలోని అన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో సాంకేతిక ఆధారిత వ్యవస్థల ద్వారా పూర్తిస్థాయి సుదర్శన చక్ర కవచం ఏర్పాటు చేస్తామని స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రధాని మోదీ ప్రకటించారు. ప్రధానమైన ప్రభుత్వ వ్యవస్థల నుంచి ఆసుపత్రులు, రైల్వే స్టేషన్ల వంటి పౌర సేవలు అందించే కేంద్రాల వరకు అన్నింటికీ రక్షణ కల్పిస్తామని చెప్పారు. సుదర్శన చక్ర కవచంతో నిఘా, సైబర్ భద్రత, వాయు రక్షణ వ్యవస్థలకు భద్రత కల్పిస్తామని, దేశాన్ని శత్రు దుర్భేద్యంగా తయారు చేస్తామని ఉద్ఘాటించారు. ఈ నేపథ్యంలో త్రివిధ దళాలు సుదర్శన చక్ర నిర్మాణంలో నిమగ్నమయ్యాయి. మరోవైపు పాకిస్తాన్కు భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది తీవ్ర హెచ్చరిక చేశారు. ఉగ్రవాద ముఠాలను ఎగదోయడం మానుకోకుంటే ప్రపంచ పటంలో పాక్ అస్తిత్వమే ప్రమాదంలో పడుతుందని స్పష్టం చేశారు. జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకుల ఊచకోతకు ప్రతిగా పాకిస్తాన్పై చేపట్టిన ఆపరేషన్ సింధూర్ను ఆయన ప్రస్తావించారు. పొరుగుదేశం తన తీరును మార్చుకోకుంటే ఆ ఆపరేషన్కు సంబంధించిన రెండో వర్షన్ తీవ్రస్థాయిలో ఉంటుందని సంకేతాలిచ్చారు.